నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు గాడి తిలక్ బాబు. నేను సూలూరుపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా యొక్క అభ్యర్థిత్వాన్ని నేను విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు గౌరవ పెద్దలు మా డిసిసి ప్రెసిడెంట్ పంట శ్రీనివాసరెడ్డి గారు మరియు మా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా డాక్టర్ చింతామోహన్ గారి ఆశీస్సులతో నేను నా యొక్క అభ్యర్థిత్వాన్ని నేను నమోదు చేసి ఉన్నాను. నేను గత 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను నా యొక్క ప్రయాణాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. 2019లో జరిగిన ఎలక్షన్స్లో కౌన్సిలర్ మున్సిపల్ ఎన్నికల్లో నేను పోటీ చేసి ఉన్నాను. అయితే మొత్తానికి టోటల్గా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అన్ని లోకల్ బాడీస్ అన్నీ కూడా అనానిమస్ అవ్వడం జరిగింది. అయితే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక 2-3 ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. దాంట్లో నాది కూడా ఒకటి అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్. అదేవిధంగా అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో నన్ను చాలా ప్రలోభాలకు గురి చేశారు, నా మీద దాడులు కూడా చేశారు. అదే నన్ను చంపేదానికి కూడా నా ప్రయత్నం చేశారు. అయినా కూడా నేను నా ప్రాణాన్ని తెగించి నేను ప్రతి ఒక్క ఓటర్కి వాళ్ళకి ఓటు హక్కును వాళ్ళు కల్పించాలి, ఓటు అంటే ఏందని తెలియపరచాలని నాయుడుపేట ప్రజల్లో ఉన్న 6వ వార్డులో నేను కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే నేను నిలబడిన దానికి నన్ను నాయుడుపేట 6వ వార్డు ప్రజలు, నాయుడుపేట ప్రజలు అందరూ ఆశీర్వదించి నాకు 345 ఓట్లతో నేను ఓడిపోయినా కూడా నేను ఎలక్షన్ జరిపించిన దానికి నేను గెలిచినట్టే అని నేను భావించాను. ఆ రోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ ఒక్క పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అందరూ కొంచెం వారి యొక్క మద్దతుని తెలియజేశారు ఓటు ద్వారా. దానికి నాకు చాలా సంతోషకరమైంది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ప్రస్తుతం నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ పోటీ చేస్తున్నాను సూలూరుపేట నియోజకవర్గం నుంచి. అయితే సూలూరుపేట ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని రాహుల్ గాంధీ గారు కూడా యువకులను ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల నాకు కూడా ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది, నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారు. ఎందుకంటే పెద్దల మద్దతు నాకు ఉంది కాబట్టి నేను దాన్ని సగౌరవంగా నేను చెప్తున్నాను. నాకు ఖచ్చితంగా నియోజకవర్గ టికెట్ నాకే కన్ఫర్మ్ చేస్తారని నేను ఆశతో ఉన్నాను. ఖచ్చితంగా నాకే కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే దాదాపు మేము డోర్ టు డోర్ డాక్టర్ చింతామోహన్ గారు మాజీ మంత్రివర్యులు వారితో పాటు ప్రతి అడుగు వేసుకుంటూ మేము నడవడం, ప్రతి డోర్ టు డోర్ ఎక్కడ ప్రోగ్రాం జరిగినా జరగకపోయినా మేము ప్రతి ఇంటికి ఊరికి వెళ్ళడం జరిగింది. ప్రజల నాడి తెలుసుకున్నాను, ప్రజల కష్టాలు తెలుసుకున్నాను. ద్వారా నా ప్రయాణం కొనసాగడంలో నేను చాలా నేర్చుకున్నాను. రాజకీయంలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి, అదేవిధంగా ప్రజలతో మనం ఎలా నడుచుకోవాలనే దాన్ని కూడా గౌరవ పెద్దలు చింతామోహన్ గారి ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. అయితే ఈ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారు కూడా రావడం చాలా సంతోషకరం. ఆమె ద్వారా కూడా చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించింది. అదేవిధంగా వారి యొక్క అండదండలు కూడా నాకు లభిస్తాయని నేను కోరుకుంటున్నాను. రాహుల్ గాంధీ నేతృత్వంలో యువతకు పెద్దపీట వేస్తున్నారు కాబట్టి నాకు అవకాశం కల్పిస్తారని నేను నా యొక్క అభ్యర్థిత్వాన్ని నేను నమోదు చేసుకున్నాను. ఖచ్చితంగా నాకే సీటు వస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజలు గెలిపిస్తే ఖచ్చితంగా సూలూరుపేటని అభివృద్ధి చేస్తారని సవినయంగా చేతులు జోడించి వేడుకుంటున్నాను.